గైస్ ఈ వీడియో కొంచెం ఓపెన్‌గా మాట్లాడతాను. చాలా పర్సనల్‌గా కూడా మాట్లాడతాను. అండ్ మెయిన్‌లీ అసలు నేను ఏతర్ వెహికల్ ఎందుకు కొన్నానో దాని గురించి పూర్తిగా వివరాలతో మీకు చెప్తా. ఈ వెహికల్‌ని నేను కొనటానికి కనీసం 2 మంత్స్ టైం తీసుకున్నా. అయితే దీంతో పాటు ఇంకొక కాంపిటీషన్ ఉన్న వెహికల్ కూడా కొందాం అనుకోని అడ్వాన్స్ ఇచ్చి కూడా రిటర్న్ తీసుకున్నా. దాని తాలూకా చెక్ ఇది. నేను అడ్వాన్స్ ఇచ్చి డ్రాప్ అయిన వెహికల్ గురించి చెప్తాను. ఆల్సో మీరు ఏతర్ కొనొచ్చా లేదా? కొంటే ఏ వేరియంట్ తీసుకోవాలి? ఏది ఎక్కువగా ఎవరికి ఉపయోగపడిద్ది? ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఓపెన్‌గా చెప్తాను గైస్. మీ అందరికీ తెలుసు నేను ఏ వెహికల్ అయినా రివ్యూ ఇచ్చేటప్పుడు ఫస్ట్ దాని పాజిటివ్స్ కన్నా నెగెటివ్స్ గురించి మాట్లాడతాను. అది ఎంత పెద్ద టాప్ బ్రాండెడ్ వెహికల్ అయినా సరే ఇన్ కేస్ అది నెగిటివ్ ఉంటే కనుక నెగిటివ్‌ని మనం డైరెక్ట్‌గా మన ఛానల్‌లో పోస్ట్ చేస్తాం. ఏ మాత్రం హెసిటేట్ అవ్వం దాని గురించి చెప్పడానికి. ఛానల్‌కి మెయిన్ పిల్లర్సే ట్రస్ట్ అండ్ హానెస్ట్ గైస్. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్. నేను మీ ముందుకు వచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. మార్చ్ 18కి 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఈ లోపు 25,000 టార్గెట్ పెట్టుకున్నా. మీరు నాకు ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓన్లీ 2 మంత్స్ టైం ఉంది గైస్. ఈ 2 మంత్స్లో 25,000 రీచ్ చేయడానికి మీరు హెల్ప్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నా ఈ 1 ఇయర్ కష్టానికి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ మావా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద ఉన్న హైప్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని హైప్ చేయండి. కొలాబ్ అయ్యి సబ్స్క్రైబర్ని పెంచుకోవడానికి పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు ఎవరు లేరు మావా. ఎవరైనా ఉన్నారంటే నాకు అది మీరే. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నేను అనుకున్న టార్గెట్ని రీచ్ అవడానికి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ మావా. వీడియో మాత్రం స్కిప్ చేయకు, చివరి వరకు చూడు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు ఫస్ట్ నేను ఎలక్ట్రిక్ స్కూటీని ఎందుకు తీసుకుందాం అనుకున్నాను, పెట్రోల్ స్కూటీని ఎందుకు వద్దనుకున్నాను. సింపుల్ థింగ్ నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని. ఎలక్ట్రిక్ స్కూటీ అయితే కనుక పెట్రోల్ పోయించాల్సిన పని ఉండదు, మనీ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంతో ఎలక్ట్రిక్ స్కూటీని కొందామని చెప్పి నేను అనుకున్నాను. అందులోనూ మెయిన్గా నేను డైలీ 100 కిలోమీటర్స్ని ట్రావెల్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, 100 కిలోమీటర్స్. సో నేను ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తానంటే బెంగళూరులో ఉన్న ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న ఆఫీస్ ఉంటుంది. అక్కడి నుంచి నేను మాన్యత టెక్ పార్క్ అని చెప్పి హెబ్బాల్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడి నుంచి అక్కడికి డిస్టెన్స్ నియర్లీ అప్ అండ్ డౌన్ వచ్చేసి 80 to 100 కిలోమీటర్స్ వస్తుంది. ప్లస్ వీకెండ్ ఒక 100 to 150 కిలోమీటర్స్ నడుపుతాం కాబట్టి ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ నేను వీక్లీ ట్రావెల్ చేస్తాను మా. సో దానికి నాకు అయ్యే ఖర్చు 2,000 రూపీస్ పర్ వీక్. అంటే మంత్లీ నాకు నియర్లీ 8,000 రూపీస్ ఓన్లీ పెట్రోల్కే ఖర్చు అవుద్ది. ఎవ్రీ మంత్ 8,000 పెట్టడం అంటే నాట్ ఏ స్మాల్ అమౌంట్ మావా. ఇంకా నాకున్న ఏకైక ఆప్షన్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ ఈవీ వెహికల్. సో ఇంకా ఈవీ వెహికల్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయా. అప్పటి వరకు ఈవీ వెహికల్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. కానీ ఏదైనా వెహికల్ ఉందంటే నా మైండ్లోకి వచ్చింది ఫస్ట్ ఓలా వెహికల్ అని చెప్పి ఉంది. అయితే ఓలా గురించి చాలా కంప్లైంట్స్ నేను చూస్తున్నాను. కొనాల వద్ద, కొంటే ఏమైద్ది, తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వని చెప్పి ఆలోచించాను. అండ్ ఫైనల్గా నా మైండ్లో ఒక థాట్ వచ్చింది. నేను ప్రజెంట్ పెట్రోల్ వెహికల్కి 8,000 పెడుతున్నా. అదే బయట ఓలా వెహికల్ రెంట్ తీసుకుంటే కనుక మనకి 6,000కే వస్తుంది. సో అందుకని చెప్పి ఫస్ట్ రెంట్ తీసుకుని ట్రై చేద్దాం. అసలు ఈ వెహికల్ ఎలా ఉంటుంది, ఎలక్ట్రిక్ వెహికల్కి మనకు సెట్ అవుతా లేదని చెప్పి ఇవన్నీ నేను ట్రై చేశాను రెంటల్. ఫస్ట్ అయితే అడ్వాన్స్ పే చేసి రెంటల్ పే చేసి బైక్ని తీసుకున్నాం. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే మనకి ఆఫీస్లో సాకెట్స్ ఉంటాయి, ఆఫీస్లో ఛార్జింగ్ పెట్టేవాడిని అండ్ ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టేవాడిని. అప్ అండ్ డౌన్ నాకు ప్రాపర్గా సరిపోయేది. ఆల్సో మనకి ఈ ఓలాలో ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ కూడా ఉంటుంది, కానీ ఉన్నా లేనట్టే ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా నేను ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. నా వర్క్ టైమింగ్స్ వచ్చేసి నైట్ 11 o'clock ఆఫీస్లో అయిపోతుంది. 11 తర్వాత నేను ఆఫీస్లో నుంచి బయటకు వస్తాను. కానీ ఛార్జింగ్ చూసుకుంటే ఆ టైంలో నా వెహికల్లో ఓన్లీ 45 to 50% ఉంది. బట్ రేంజ్ వచ్చేసి 55 to 60 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మనది 40 కిలోమీటర్ డిస్టెన్సే కాబట్టి ప్రాపర్గా సరిపోయిద్దని చెప్పి నేను బండి తీశాను. కానీ అది 35 కిలోమీటర్స్కి బండి అర్ధాంతరంగా రోడ్డు మీద ఆగిపోయింది. అప్పుడు నేను పడ్డ ప్రాబ్లం కాదు. అర్ధరాత్రి 12కి ఎవరిని మనం అడగలేము. ఇన్ కేసు అడిగినా అదేదో వింతగా చూసేవాళ్ళు అనమాట. అంటే ఈ ఛార్జింగ్ ఏదైనా ఎక్కువ తీసేసుకుంటుందో, వాళ్ళకి ఏదైనా లాస్ అయిపోయిద్దో అని చెప్పి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొహం కూడా చూసేవాళ్ళు కాదు. ఇక ఈ ఓలా ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ గురించి చెప్పాలంటే చూడటానికి హై క్లాస్ లాగా ఉంటాయి కానీ ఎక్కడా పనిచేయవు. దీనికోసం తిరిగి రేంజ్ బొక్క సరే అని చెప్పి నెట్టుకుంటూ వచ్చి ఒక మెట్రో స్టేషన్ దగ్గర ఒక అన్నను బతిమలాడుకుంటే ఆయన ఛార్జింగ్ ఇచ్చారు. ఆ రోజు నేను పడ్డ తిప్పలు లైఫ్లో ఇంకా ఎప్పుడు ఈవీ స్కూటీ అనేది వాడకూడదు అనుకున్నా. అది కాక ఈ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ఏదైనా 1-2 పని చేసినాయంటే అక్కడ క్యూలో ఉండేవాళ్ళు అనమాట. కనీసం 3-4 గంటలు వెయిట్ చేస్తే కానీ మనకు ఛార్జింగ్ వచ్చేది కాదు. అందులోనూ బెంగళూరులో లోకల్ ఫీలింగ్, ఫస్ట్ వాళ్ళు పెట్టుకొని మనం పెట్టుకొని ఇవన్నీ జరిగినాయి. ఇక నాకైతే ఎలక్ట్రిక్ స్కూటీస్ మీద విరక్తి కలిగింది చెప్పాలంటే. ఇంక ఈ వెహికల్ని రిటర్న్ ఇద్దామని చెప్పి వెనక్కి తీసుకెళ్తే మనకి ఇంకొక 10 days టైం ఉంది. ఆ 10 days డబ్బులు వెనక్కి ఇవ్వనన్నారు. సో అందుకను నేను రీప్లేస్మెంట్గా నేను ఈ ఏథర్ 450Xని ఒకసారి ట్రై చేశాను. అప్పుడు అనిపించింది ఇది కదా ఎలక్ట్రిక్ వెహికల్ అంటే అని చెప్పి అదిరిపోయింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే కనుక. ఏ మారుమూల ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళినా సరే పర్ఫెక్ట్గా వర్క్ అయింది దట్ ఈజ్ వాట్ ఏథర్ అనిపించింది. యాక్చువల్గా
యాక్చువల్‌గా చెప్పాలంటే ఓలా గూడా చాలా బావుంది. బట్ మెయింటెనెన్స్ లేదు. అండ్ ఒక్క ఛార్జింగ్ స్టేషన్ గూడా వర్క్ అవ్వదు. సర్వీస్ పనిచేయదు. అవన్నీ బావుంటే చాలా బావుంటది. అయితే ఇంక నేను ఓలా వద్దనుకొని ఫిక్స్ అయిపోయాను మామ. నెక్స్ట్ ఏథర్ గురించి వచ్చాను. ఏథర్‌లో ఏథర్ 450X అండ్ ఏథర్ రిస్టా ఏది తీసుకోవాలి అని ఒక కన్‌ఫ్యూజన్ ఉండేది. ఏథర్ 450X పెర్ఫార్మెన్స్ వైస్‌గా చాలా బావుంటది మామ. కానీ దీంట్లో కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ బూట్ స్పేస్ చూసుకుంటే కనుక చాలా తక్కువ ఉంటది. నా ల్యాప్‌టాప్ బ్యాగ్ దీంట్లో పట్టేది కాదు ఛార్జింగ్‌తో పాటు. అండ్ ఆల్సో మనకి సీట్ కూడా లెంత్ చాలా తక్కువ అనిపిస్తది. అండ్ ముందున్న స్పేస్ కూడా తక్కువ. సో, అందుకని చెప్పి నేను రిస్టా తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇక నేను రిస్టా తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయి షోరూమ్‌కెళ్ళాను మామ. షోరూమ్‌కెళ్ళాక అర్థమైంది రిస్టాలో 2 వేరియంట్స్ ఉంటాయని. ఎస్ అండ్ జెడ్. ఎస్ వచ్చేసి మనకి చాలా బేసిక్ వర్షన్ మామ. ఓన్లీ ఒక బ్లాక్ అండ్ వైట్ డిస్‌ప్లేలా ఉంటది. జెడ్ వచ్చేసి కలర్ డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ అవి ఇవి చాలా ఉంటాయి. కానీ ఈ రెండిటికి ఉన్న ప్రైస్ చూస్తే గనక చాలా వేరియేషన్ ఉంటది మామ. ఒక్క సాఫ్ట్‌వేర్‌తో దీన్ని ఆడుకున్నాడు మామ. వాటితో పాటు కస్టమర్స్‌ని కూడా ఆడుకున్నాడు మామ. ఆ ప్రైస్ చూసి నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అరే బాబు! మనం కొనగలమా అనిపించింది. ఎందుకంటే టాప్ వేరియంట్ ఆల్ ఫీచర్స్ కావాలనుకుంటే కనుక నియర్లీ 1,80,000-90,000 పెట్టాలి. అరే బాబు! పెట్రోల్‌కి డబ్బులు పెట్టలేక నేను ఈవీ దానికొచ్చాం అనుకుంటే ఈవీలో కూడా అసలు బాదుడే బాదుడు అనిపించింది. అసలు ఇనీషియల్‌లోనే ఇంత కట్టించుకుంటున్నారు అనిపించింది. సరే ఇదంతా కాదు. మనం ఒక బేస్ వేరియంట్ తీసుకుందాం. మనకేమొద్దు స్కూటీ ఆన్ చేయగానే బైక్ ఎళ్ళాలి చాలు అని చెప్పి అనుకున్నాము. అరే బాబు! నాకు ఎస్ వేరియంట్ చూపించరా జెడ్ వద్దని చెప్పి ఎస్ వేరియంట్ గురించి చెప్తాను మామ. ఎస్ వేరియంట్‌లో బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ తప్ప ఏం లేదు మామ. దాంట్లో ఈవెన్ మనం ప్రో ప్యాక్ ఏయించకపోతే గనక ఎంత బ్యాటరీ ఉంది, ఎంత బ్యాటరీకి ఎంత రేంజ్ వెళ్తదని కూడా తెలియదు మామ. ఇండైరెక్ట్‌గా నువ్వు ప్రో ప్యాక్ కొనాల్సిందే. ప్రో ప్యాక్ కొంటేనే నీకు ఎకో మోడ్‌కి మార్చుకోగలవు, జిప్ మోడ్‌కి మార్చుకోగలవు. అసలు బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఎక్కింది, ఉన్న ఛార్జింగ్‌కి రేంజ్ ఎంత వెళ్తదో కూడా మనకు తెలీదు మామ ప్రో ప్యాక్ లేకపోతే. ఇండైరెక్ట్‌గా నువ్వు ప్రో ప్యాక్ కొనాల్సింది 15,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టి. ప్రో ప్యాక్ కొంటే నీకు 5 ఇయర్స్ గానీ, 8 ఇయర్స్ గానీ వారంటీ ఉంటది. లేదంటే నీకు వారంటీ కూడా ఉండదు. ఒక బేసిక్ థింగ్ మామ మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, బ్యాటరీ పర్సెంటేజ్‌ని బట్టి రేంజ్ ఎంత వెళ్తదని తెలుసుకోవాలి. దానికి కూడా సాఫ్ట్‌వేర్ పెట్టేసి, అమౌంట్ ఎక్కువ పెట్టేసి, ఈ డీటెయిల్స్ అన్నీ చూసిన తర్వాత నాకు నిజంగా ఇరిటేషన్ సర్రని లేసింది. ఇంకా నేను ఇమ్మీడియేట్‌గా నేను షోరూమ్ నుంచి బయటికెళ్ళిపోయి ఇంక ఈ బైక్ కొనకూడదని చెప్పి. నెక్స్ట్ నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక బెస్ట్ వెహికల్ దానికి కాంపిటీషన్ ఇచ్చే వెహికల్ వచ్చింది మామ. చాలా బాగుందనిపించింది. కానీ దీంట్లో కూడా కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. బట్ స్టిల్ నేను దీనికి అడ్వాన్స్ పే చేశాను. అదే ద బ్రాండెడ్ టీవీఎస్ ఐక్యూబ్ మామ. నిజంగా చాలా బాగుంది. అండ్ దీంట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉంది మామ. లో వాళ్ళకి లో, మీడియం వాళ్ళకి మీడియం, హై వాళ్ళకి హై. ఎవరికి ఏది కావాలో అట్లా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సాఫ్ట్‌వేర్ గురించి మనీ ఎక్కువ పెట్టేసి అలా ఏం లేదు మామ. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అడ్వాన్స్ కూడా పే చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల దీన్ని డ్రాప్ అయ్యాను. ఆ కారణాలేంటో మీకు నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్తా. ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది. ఓన్లీ దీంట్లో ఏథర్ గురించి మాట్లాడుకుందాం. ఇక మూవ్ బ్యాక్ టు ఏథర్ మామ. నేను ఏథర్ ఎందుకు కొన్నానంటే మెయిన్ కారణం వచ్చేసి దీని ఫాస్ట్ నెట్వర్క్ ఒకటి మామ. ఆల్సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇంకా అన్నిటికన్నా మించి సర్వీస్ అనమాట. నేను ఆ రోజు ఒక అర్ధరాత్రి నేను ఏదైతే ఇష్యూ ఫేస్ చేశానో ఆ ఇష్యూ అనేది దీంట్లో లేదు. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ ఉంటుంది మామ. ఏ టైంలో అయినా సరే అది బాగా నచ్చింది. అండ్ బడ్జెట్ విషయానికి వస్తే కొంచెం కాస్ట్లీయే. కానీ అనుకోకుండా నాకు ఆన్లైన్లో ఆఫర్ వల్ల ఒక 20,000 తగ్గింది. కొంటే టాప్ వేరియంటే కొందాం అనుకున్నాం మామ. ఎందుకంటే లైఫ్లో ఒకసారి కొంటాం. సో ఆ ఫీచర్స్ అన్నీ మనం అనుభవించాలి కదా మామ. సో చిన్న వాటి కోసం కాంప్రమైజ్ అయ్యి ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం తెలియదు. సో అందుకని చెప్పి టాప్ వేరియంటే కొన్నాను మామ. అందులోనూ మన బడ్జెట్లోకి వచ్చింది కాబట్టి. సో అలా ఈ వెహికల్ కొన్నాను. కొన్న తర్వాత స్మార్ట్ ఎకో మోడ్ కొన్ని రోజులు ఇబ్బంది పెట్టింది. కానీ లేటెస్ట్ అప్డేట్ వల్ల నాకు ఆ స్మార్ట్ ఎకో మోడ్లో ఉన్న ఇష్యూ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వెహికల్ అందరూ కొనొచ్చా, ఎవరికెవరికి ఉపయోగపడుతుందని చెప్తా అన్నా కదా. సో దాని గురించి ఇప్పుడు చెప్తాను. నేను ఎందుకు తీసుకున్నానంటే నా రిక్వైర్మెంట్స్ వేరు. నాకు వచ్చేసి లాంగ్ సీట్ కావాలి. నేను ప్రతిరోజు 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాను కాబట్టి కంపల్సరీ ఈవీ వెహికల్ తీసుకోవాలి. అండ్ ఈ రేంజ్ ఉన్నది తీసుకోవాలి. ఆల్సో బిజినెస్ పర్పస్గా ఫ్రంట్ లగేజ్ పెట్టుకోవడానికి కూడా నాకు ఈ వెహికల్ ఉపయోగపడింది. అన్నిటికన్నా మించి ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్. నేను పెద్ద సిటీలో ఉంటాను బెంగళూరులో. సో ఈ సిటీలో ఉన్నప్పుడు మనకి ఏ మూలకెళ్ళినా ఛార్జింగ్ కావాలి కాబట్టి తీసుకుంటా. కొన్ని చిన్న ఊర్లు ఉంటాయి. వాటిలో ఫాస్ట్ ఛార్జింగ్తో పని లేదు మీకు. ఎందుకంటే చిన్న ఊర్లే కాబట్టి మీరు ఇంటికెళ్ళి ఛార్జింగ్ అయినా పెట్టుకోవచ్చు. సో అలాంటప్పుడు మీకు కావాల్సిన వెహికల్ తీసుకోవచ్చు. లేదంటే దీంట్లోనే తక్కువ వేరియంట్ ఉన్న వెహికల్ కూడా తీసుకోవచ్చు. ఇదే ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందరికీ ఈ ఫీచర్స్తో కూడా పని లేదు. కొంతమంది నార్మల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బేసిక్ వర్షన్ తీసుకొని బేసిక్ రేంజ్ ఉన్నది తీసుకొని. అంతకన్నా మించి ఇన్ కేస్ స్టూడెంట్స్ ఉంటే మంచి పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే కనుక మీరు 450X కూడా వెళ్ళొచ్చు. వాటి గురించి కంప్లీట్ వీడియో చేసి మన ఛానల్ ఆల్రెడీ హానెస్ట్ రివ్యూస్ ఇచ్చాను చూడండి. ఇన్ కేస్ మీరు కొందాం అనుకుంటే బాగా ఉపయోగపడుద్ది.
గైస్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. చాలా ఓపెన్గా మాట్లాడాను పర్సనల్గా ఈ వీడియో. మిగతా అన్ని రివ్యూస్ గురించి మాట్లాడతాను. బట్ వీడియో కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు కూడా. అండ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గైస్ మీకు తెలుసు కదా, March 18 లోపల మనకి 1 year కంప్లీట్ అవుతుంది. దాని లోపల 25,000 టార్గెట్ పెట్టుకున్నాను. ప్లీజ్ హెల్ప్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొలాబ్ చేసి సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి నాకు పెద్ద పెద్ద ఛానల్స్ వల్ల సపోర్ట్ ఎవరు లేరు గైస్. ఏదైనా ఉందంటే అది మీరే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ మీద ఉన్న నమ్మకంతో నేను ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నాను. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.